హలో మామ! ఫైనల్లీ నా ఇంటర్నేషనల్ ట్రిప్‌కి రెడీ అయ్యాను. ఇప్పుడే నా పికప్ పాయింట్‌కి స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ మా ఇంటర్నేషనల్ ట్రిప్‌ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు శ్రీ సిమెంట్. శ్రీ సిమెంట్ వాళ్ళు జెనెట్ హాలిడేస్ కంపెనీతో టై అప్ అయి మా టూర్‌ని మొత్తం డిజైన్ చేశారు. ఫైనల్లీ ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యాను మామ. మనం ఇక్కడ బయట చూసినట్లయితే మనం ఏ కంట్రీకి వెళ్తున్నామో ఆ కంట్రీ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకునే స్టాల్స్ ఉంటాయి. అక్కడ మనం కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా నా వెనక చూసినట్టయితే మా టూర్ గైడ్ జెనిట్ హాలిడేస్ నుంచి వచ్చారు. వాళ్ళు మాకు కాంప్లిమెంటరీగా ఒక బ్యాగ్, మా ఫ్లైట్ టికెట్స్, బ్యాగ్ ట్యాగ్స్ ఇంకా నైట్ డిన్నర్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, ఇది నా టికెట్. ఇది మా టూర్ ప్లానింగ్ వోచర్ అండి. ఇక్కడ చూడొచ్చు మనం ఎన్ని రోజులు వెళ్తున్నాము, ఎక్కడ విజిట్ అవుతున్నాం, ఏ రోజు ఏ ప్లాన్ ఉందని మొత్తం దీంట్లో ఉంటుందండి. ఇంకా బ్యాగ్ ట్యాగ్స్. ఈ బ్యాగ్ ట్యాగ్స్ పైన మన పేరు ఉంటుంది. మనం బ్యాగ్‌కి ట్యాగ్ చేసుకుంటే మనం ఫ్లైట్ దిగాక మన లగేజ్‌ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది జెనిట్ వాళ్ళు ఇచ్చిన బ్యాగ్. ఈ బ్యాగ్‌లో ఆల్రెడీ వాళ్ళు కొన్ని స్నాక్స్‌ని పెట్టిచ్చారు. మనం ప్లేన్‌లో తినడానికి టైమ్ పాస్‌కి యూజ్ అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ బోర్డింగ్ పాస్ అండి. ఈ బోర్డింగ్ పాస్‌లో మనం ఏ జోన్‌లో, ఏ గేట్ దగ్గర వెయిట్ చేయాలో మొత్తం ఉంటుంది. అక్కడ మనం వెయిట్ చేస్తూ మన జెనిట్ వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంటరీ డిన్నర్‌ని కంప్లీట్ చేసామండి. డిన్నర్ అయిపోగానే మనకి గేట్స్ ఓపెన్ అయ్యాయి. మనం గేట్ నుంచి ప్లేన్‌కి వెళ్ళడానికి ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్‌ని యూజ్ చేస్తాం. అండ్ ఇదే ఆ బ్రిడ్జ్ అండి. ఇదే ఫ్లైట్ లోపల. ఇది చాలా చిన్న ఫ్లైట్. ఓన్లీ 180 సీట్స్ కెపాసిటీ మాత్రమే ఉంటుంది. యాక్చువల్లీ ఈ ఫ్లైట్ మనకు సరిపోతుంది. ఎందుకంటే మనం వెళ్ళే బ్యాంకాక్ ఓన్లీ 3 అవర్స్ 25 మినిట్స్. అంత తక్కువ డిస్టెన్స్‌కి ఈ ఫ్లైట్ అయితే సూటబుల్. బట్ అంత కంఫర్ట్‌గా ఉండదు. అండ్ ఫైనల్లీ నా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందండి. ఆఫ్టర్ ల్యాండింగ్ నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏది విజిట్ అవుతున్నానో అన్నీ అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు కీప్ వాచింగ్ ఎంవైబీ క్రియేషన్స్.